హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ అనమాట. అయితే వంకాయ చాలా అందరికీ నచ్చదనమాట వంకాయ తినడము. అలా నచ్చిన వాళ్ళకు కూడా ఈ వంకాయ పచ్చడి చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి, వంకాయలు, కరివేపాకు, ఆనియన్స్, ఒక వెల్లుల్లిపాయ, నెక్స్ట్ వచ్చేసి చింతపండు. వీటన్నిటిని కూడా మనము తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చింతపండుని ఒక బౌల్లో వేసి ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము. పచ్చిమిర్చి అనేది మీ ఇష్టం అండి, ఎందుకంటే ఇది కారం ఎక్కువగా ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయి, కాబట్టి దాన్ని బట్టి మీరు ఈ కారం తీసుకోండి. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక 14-15 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు ఎక్కువగా కారం ఇష్టపడే వాళ్ళు ఇంకొన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. అయితే ఇలా మనము చిటపటలాడేలాగా మనం ఇలా మూత పెట్టుకొని వేయించుకోవాలి, ఎందుకంటే ఇవి చిటపటలాడుతూ ఉంటాయి అన్నమాట, ఎగిరిపడే అవకాశం ఉంటుంది మీద. సో అందుకోసం మూత పెట్టుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా మనం మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ధనియాలు 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మనం యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. మన వంకాయలు ఎన్ని తీసుకున్నాం దాన్ని బట్టి మనము ఈ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోండి. వంకాయలు చాలా తీసుకుంటే కనుక ఈ ధనియాలు, జీలకర్ర క్వాంటిటీ కూడా 1 స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలా మనం వేయించుకున్న తర్వాత చివరగా కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అలాగే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేగిపోయిన తర్వాత మనం దీన్ని ఒక పక్కన ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలన్నమాట. ఇలా చల్లారబెట్టుకున్న తర్వాత మనము అదే ప్యాన్లో ముందుగా మనము కట్ చేసి పెట్టుకోవాలి వంకాయలు. అవి సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలన్నమాట, లేదంటే చేదెక్కుతాయి, నెక్స్ట్ నల్లగా అయిపోతాయి. సో అందుకోసం వంకాయలని సాల్ట్ వాటర్లో వేసుకొని కడిగి ఇందులో మనం నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు వంకాయల్ని డైరెక్ట్ స్టవ్ పైన కాల్చుకున్నా పర్లేదు, లేదంటే అలా ఇష్టం లేకపోతే ఇలా మీరు ప్యాన్ పైన కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చాలామంది కాల్చుకొని ఇలా పచ్చడిలాగా అలా కూడా చేస్తారు. సో నేను ఇక్కడైతే ప్యాన్లో ఫ్రై చేస్తున్నాను అనమాట. అయితే ఈ వంకాయలు వేగేలోపు మనం ఇక్కడ ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము. వంకాయలు మగ్గాయో లేదో చూద్దాము. చూడండి, ఇలాగా వంకాయలు నీట్గా మగ్గిపోయినాయి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇలా వేగిపోయిన తర్వాత వంకాయ ముక్కలు కూడా చల్లారాలి కదా, సో అందుకోసం వీటిని కూడా మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా ఈ పచ్చిమిర్చి కారము చూడండి, ఇక్కడ బరకగా మనము ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం వంకాయ ముక్కల్ని కూడా చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. అలాగే చింతపండు కూడా వేసేసుకుందాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా తిప్పి వదిలేసేయాలన్నమాట. ఎక్కువగా తిప్పితే పేస్ట్ లాగా అయిపోతుంది, అప్పుడు మనం తినడానికి అంతగా నచ్చదు. సో ఇలా అక్కడక్కడ ముక్కలు కనిపించేలాగా ఇలా బరకగా మనము మిక్స్ చేసుకోవాలి. తర్వాత చివరగా మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని ఇలా అందులో కలిపేసుకోవడమే. దీన్ని తిప్పాల్సిన అవసరం లేదు మిక్సీలో. ఇవి ఇలాగే ముక్కలుగా ఉంటాయన్నమాట. మనం అన్నం తింటుంటే మధ్యలో ఇలా ఆనియన్స్ వస్తుంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడైతే ఇందులోకి నేను పోపు వేస్తున్నాను. మీ ఇష్టం, పోపు వేయకుండా అలాగైనా తినేయచ్చు, బట్ ఏంటంటే పోపు పచ్చడి అంటేనే పోపు వేసుకోవాలి కదా, సో అందుకోసం నేనైతే కొద్దిగా పోపు అనేది వేస్తున్నాను. చూడండి, ఇక్కడ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు వేసి నేను ఇలా పోపు పెట్టేసాను. చివరిగా మనం పసుపు అనేది యాడ్ చేసుకుందాము.
ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పోపుని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వంకాయ మిశ్రమంలోకి ఇలా వేసేసుకున్నాము. చూడండి, ఇక్కడ ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వంకాయ పచ్చడిలోకి ఈ పోపు వేసేసుకుంటే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మళ్ళీ మర్చిపోరన్నమాట. కాకపోతే ఈ టేస్ట్ అనేది కొద్దిగా పచ్చి పులుసు టేస్ట్ అనేది వస్తుంది. అయినా పర్లేదు, చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి తింటే కనుక అదిరిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట వంకాయ పచ్చడి అనేది. ఎందుకంటే చాలామంది నేను వంకాయ తిన్ను, నాకు వంకాయ వద్దు అని అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, తప్పకుండా తింటారనమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.